ఈ విషయం మీకు తెలుసా? గ్యాస్ గీజర్ ఫస్ట్ బిగించుకోవాలంటే ఫస్ట్ బాక్స్‌లో నుంచి తీసిన తర్వాత ఇలా పైపుకి క్యాప్స్ వస్తాయన్నమాట. ఆ క్యాప్స్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా కవర్ ఇచ్చాడన్నమాట. స్క్రూ కవర్. దాంట్లో ఇలా నిప్పల్స్, స్క్రూస్ అన్నీ ఇస్తాడు. కంపెనీని బట్టి, మోడల్‌ని బట్టి ఉంటాయి అవన్నీ. యాంగిల్స్ దానికి కొన్నాళ్ళకి యాంగిల్ ఇస్తారు. ఎట్టయినా పర్వాలేదు. అది ఇలా మనకెక్కడ కావాలో అక్కడ పెట్టిన తర్వాత హ్యాంగ్ పొజిషన్ చూసుకుంటే ఇలా పైన మార్క్ చేసుకోవాలి. కింద ఒక లాక్ స్క్రూ కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. డ్రిల్‌తో మనం హోల్ చేసిన తర్వాత రాడ్ ప్లగ్స్ ఇచ్చింటాడు కదా! రాడ్ ప్లగ్స్ మనము ఆ హోల్స్‌లో ఏసి సుత్తితో లాక్ చేసుకోవాలన్నమాట. 2 సైడ్‌లు కూడా అంతే. లాక్ చేసుకోవాలి. సుత్తితో ఇలా సెట్ చేసుకోవాలన్నమాట ఫ్లాట్‌గా అయ్యేదాకా. మళ్ళీ స్క్రూస్ ఉన్నాయి కదా! స్క్రూసు ఇలా కింద కాకుండా ఫస్ట్ పై స్క్రూ వేయాలి. పైన స్క్రూ వేసి టైట్ చేసుకోవాలి. మీకు స్క్రూ పాసిబిలిటీ కాకపోతే ఒక మేక్ కొట్టుకున్నా పర్వాలేదు. హ్యాంగింగే కదా! ఏం కాదు. ఇలా టైట్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ బయటకుండాలి. ఇలా హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉండాలి. ఇలా మిస్టేక్‌గా కూడా పైకొచ్చి లాక్ ఊడిపోకుండా ఉండాలని వాళ్ళు ఏం చేస్తారంటే కింద లాక్ స్క్రూ ఇస్తాడనమాట. అది టైట్ చేసుకోవాలి. మిస్టేక్‌గా మనం చెయ్యి తగిలి కింద పడే ఛాన్స్ ఉంటది కదా! ఇలా నీళ్ళొచ్చే పైప్ ఉంది కదా! కుళాయి నుంచి దాన్ని రైట్ సైడ్ ఇన్‌లెట్‌కి ఇచ్చేయాలనమాట. ఇచ్చేయాలి. సో, మధ్యలో ఉంది కదా! దాది అవుట్‌లెట్ అన్నమాట. అవుట్‌లెట్ హాట్ వాటర్ పైపు దాని నుంచి ఇచ్చేయాలన్నమాట. ఓవర్ టైట్ చేయకూడదు. లీక్ కాకుండా ఉంటే చాలు. రబ్బర్ స్క్రాక్ అయ్యి మళ్ళీ లీకేజ్ రాకుండా ఉండాలి. బ్యాటరీ కనెక్షన్స్ వచ్చి ఫ్లాట్ ఉండే సైడు స్ప్రింగ్‌కి రావాలి. స్టెప్ ఉండే సైడు స్టెప్‌కి పోవాలన్నమాట. ఇలా వేస్తేనే పనిచేస్తుంది. దాని తర్వాత ఇలా గ్యాస్ పైపు నిప్పాలన్నమాట ఇది. ఇలా ప్లేస్ చేసుకోవాలి దీన్ని. వేసిన తర్వాత ఈ రబ్బర్ ఉంది కదా! రబ్బర్ దాని లోపలికి పోవాలి. ఏ దాంట్లో కూడా కామన్ థింగ్ అది. ఇక్కడ గ్యాస్ పైపు అల్యూమినియం పైప్ ఉంది కదా! అది గ్యాస్ పైప్ ఇన్లెట్ అన్నమాట. ఇక్కడ ఇలా టైట్ చేసుకోవాలి. ఇది ఏది కూడా ఓవర్ టైట్ చేయకూడదు. గ్యాస్ పైప్ దాంట్లో ఉండే రబ్బర్ క్రాక్ అయితే లీక్ వస్తుంది. ఇలా టోటల్‌గా ఇంత మాత్రం ఇలా ఫిట్ చేసుకుంటే అవుట్‌పుట్ ఇలా ఉంటుందన్నమాట. ఇంత మాత్రానికి వస్తుంది. గ్యాస్ పైప్ వచ్చి బిగించేటప్పుడు ఇలా ఉంది కదా! ఇలా కొంచెం హీట్ చేసుకోవాలి. ఈజీగా మెత్తగా పోతుందన్నమాట లోపలికి. మెత్తగా సెట్ అయిపోతుంది. ఓ ఇది గ్యాస్ పైపు క్లాంప్ ఉంది కదా! ఈ గ్యాస్ పైప్ క్లాంప్ వచ్చి ఇలా టైట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా సేఫ్టీ ఇది. యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా అలాగే రెగ్యులేటర్ కూడా అలాగే బిగించుకోవాలి. ఆన్ చేసిన తర్వాత గ్యాస్ ఉంది కదా! ఫస్ట్ మనం కుళాయి ఆన్ చేస్తేనే గీజర్ అంతా ఆన్ అవ్వాలి. లేకపోతే ఆన్ అవ్వకూడదు. అది మాత్రం చెక్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఇది వాటర్ కంట్రోల్ మ్యాక్స్‌లో పెట్టేసేయండి. గీజర్ ఆన్ అయింది కదా! దాని కింద ఉంది కదా! ఒక బర్నర్ ఇది. ఇది గ్యాస్ ఫ్లేమ్ కంట్రోల్ ఎంత కావాలంటే అంత గ్యాస్. ఇది బర్నర్ పైన